హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు టీఐడి స్టడీ పాయింట్. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు టీఐడి స్టడీ పాయింట్. ఛానల్లో ఎస్ఎస్సి, రైల్వేస్, టీజీపీఎస్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 2, 3, 4 దీనికి సంబంధించిన ఫుల్ లెంత్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఫుల్ వీడియోస్గా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. దీంతోపాటు గవర్నమెంట్ స్కీమ్స్ 2014, 15, 16 సంబంధించిన ఇన్ఫర్మేషన్, తెలంగాణ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ పంజాబ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ అండి. పంజాబ్ క్యాపిటల్ వచ్చేసరికి చండీగఢ్ అండి. ఈ చండీగఢ్ పంజాబ్కే కాకుండా హర్యానా కూడా క్యాపిటల్ అండి. నెక్స్ట్ పంజాబ్ స్టేట్ యొక్క సీఎంగా భగవంత్ మాన్ సీఎంగా ఉన్నారు. పంజాబ్ స్టేట్ గవర్నర్గా గులాబ్ చంద్ కటారియా గారు ఉన్నారు. పంజాబ్ స్టేట్ బర్డ్ వచ్చేసరికి నార్థన్ గోసక్ అనేది యానిమల్ వచ్చేసరికి బ్లాక్ బక్ అనేది పంజాబ్ స్టేట్ యొక్క యానిమల్ అండి. పంజాబ్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డ్యామ్స్ వచ్చేసరికి రివర్స్ అండ్ డ్యామ్స్లో రవి రివర్ ఉందండి. ఈ రవి రివర్ పైన రంజిత్ సాగర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ అయింది. రంజిత్ సాగర్ డ్యామ్, రవి రివర్ అండి. రివర్ సైడ్ సిటీస్ వచ్చేసరికి సట్లెజ్ రివర్ పైన ఫెరోజ్పూర్ అనే సిటీ ఉందండి. ఇది ఏ రివర్ మీద ఉంది? సట్లెజ్ రివర్ పక్కన ఉంది. పంజాబ్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ సెంచరీ చూద్దాం. ఫస్ట్ వన్ అబోహర్ వైల్డ్ లైఫ్ సెంచరీ, బిర్ ఐష్వన్ వైల్డ్ లైఫ్ సెంచరీ, బిర్ బడ్సన్ వైల్డ్ లైఫ్ సెంచరీ, బనే రహరి వైల్డ్ లైఫ్ సెంచరీ, దోసంజ్ వైల్డ్ లైఫ్ సెంచరీ, గుర్దియాల్ పూర్ణ వైల్డ్ లైఫ్ సెంచరీ, బిర్ మహేశ్వలా వైల్డ్ లైఫ్ సెంచరీ, బిర్ మోతీబాగ్ వైల్డ్ లైఫ్ సెంచరీ, హరికే లేక్ వైల్డ్ లైఫ్ సెంచరీ, ఝజ్జర్ బచోలి వైల్డ్ లైఫ్ సెంచరీ, కత్లీర్ కుస్లియాన్ వైల్డ్ లైఫ్ సెంచరీ, తన్కీ రెహంపూర్ వైల్డ్ లైఫ్ సెంచరీ, నంగల్ వైల్డ్ లైఫ్ సెంచరీ. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ సెంచరీస్ ఇన్ పంజాబ్ స్టేట్ అండి. వన్స్ అగైన్ రిపీటెడ్: అబోహర్ వైల్డ్ లైఫ్ సెంచరీ, బిర్ ఐష్వన్ వైల్డ్ లైఫ్ సెంచరీ, బిర్ బడ్సన్ వైల్డ్ లైఫ్ సెంచరీ, బన్హెరహరి వైల్డ్ లైఫ్ సెంచరీ, దోసంజ్ వైల్డ్ లైఫ్ సెంచరీ, గుర్దియాల్ పులా వైల్డ్ లైఫ్ సెంచరీ, మహేశ్వలా వైల్డ్ లైఫ్ సెంచరీ, మోతీబాగ్ వైల్డ్ లైఫ్ సెంచరీ, హరికే లేక్ వైల్డ్ లైఫ్ సెంచరీ, జుచ్చార్ బచోలి వైల్డ్ లైఫ్ సెంచరీ, కత్లీర్ కుస్లియాన్ వైల్డ్ లైఫ్ సెంచరీ, తక్నిన్ రెహంపూర్ వైల్డ్ లైఫ్ సెంచరీ, నంగల్ వైల్డ్ లైఫ్ సెంచరీ. పంజాబ్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెంపుల్ వచ్చేసరికి గోల్డెన్ టెంపుల్ అండి. ఇది వెరీ ఫేమస్ టెంపుల్, గోల్డెన్ టెంపుల్ అనేది. పంజాబ్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్సెస్ వచ్చేసరికి భాంగ్రా ఫోక్ డ్యాన్స్, గిద్దా ఫోక్ డ్యాన్స్, డఫ్ ఫోక్ డ్యాన్స్, దమన్ ఫోక్ డ్యాన్స్. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్సెస్ ఇన్ పంజాబ్ స్టేట్ అండి. వన్స్ అగైన్ రిపీటెడ్: భాంగ్రా, గిద్దా, డఫ్, దమ్. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్సెస్ ఇన్ పంజాబ్ స్టేట్. పంజాబ్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ స్టేడియంస్ వచ్చేసరికి గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్ అండి. గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్, ఇది అమృత్సర్లో ఉంది. నెక్స్ట్ గురునానక్ స్టేడియం అండి. గురునానక్ స్టేడియం, 2 స్టేడియంస్ ఉన్నాయి. గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్ ఒకటి, నెక్స్ట్ వన్ గురునానక్ స్టేడియం. నెక్స్ట్ 2011 సెన్సెస్లో లిటరసీ రేట్ వచ్చేసరికి పంజాబ్ది 75.84% తోడు ఉంది. సెక్స్ రేషియో వచ్చేసరికి 895 ఫీమేల్ పర్ 1000 మేల్ అండి. నెక్స్ట్ బోర్డర్ షేరింగ్ విత్ డొమెస్టిక్ వచ్చేసరికి రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. డొమెస్టిక్లో రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇంటర్నేషనల్ ఉన్నటువంటిది పాకిస్తాన్ అండి. ఇంటర్నేషనల్ బార్డర్ వచ్చేసరికి పాకిస్తాన్. ఇక్కడితో ఉన్నటువంటి ఇన్ఫర్మేషనే కాకుండా ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్రలో కూడా పంజాబ్ అనేది చాలా కీలకమైన పేరండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, హిస్టరీ పాయింట్ ఆఫ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఆంగ్లేయులు 1843లో సింధు ఆక్రమణ జరుగుతుందండి. బ్రిటిషర్స్ ఫస్ట్ సింధు ఆక్రమణ జరుగుతుంది. దాని తర్వాత జరిగినటువంటి ఆక్రమణే పంజాబ్ ఆక్రమణ. దీన్నే ఆంగ్లేయులు పంజాబ్ ఆక్రమణ లేదా ఆంగ్లో సిక్ యుద్ధాలు అని అంటామండి. ముందుగా ఆంగ్లేయులు పంజాబ్ ఆక్రమించడానికి ముఖ్య కారణాలు వచ్చేసరికి ఇందులో మొదటి కారణం సిక్కు మత గురువు గురు గోవింద్ సింగ్ వచ్చేసరికి ఇతను 1708లో నాందేడ్, మహారాష్ట్ర దగ్గర హతమార్చబడతాడండి. తర్వాత ఇతని మరణానంతరం సిక్కులకు నాయకత్వం వహించడానికి బంద బహదూర్ అనే పర్సన్ రావడం జరుగుతుంది. ఇతని అసలు పేరు వచ్చేసరికి లక్ష్మణ్ దాస్ అండి. ఇతను ఇదే బంద బహదూర్ అనే పర్సన్ వచ్చేసరికి పంజాబ్లో లోటస్ కోటని అనేది ఏర్పాటు చేస్తారండి. లోటస్ కోటని నిర్మించాడండి. బంద బహదూర్ మరణాంతరం 12 సిక్కు రాజ్యాలు ఆవిర్భవించాయండి. ఈ సిక్కు రాజ్యాలని మిజల్స్ అని వ్యవహరిస్తారండి. ఏమని వ్యవహరిస్తారు? మిజల్స్ అని వ్యవహరిస్తారు. ఈ మిజల్ యొక్క పరిపాలకుడు వచ్చేసరికి మహారాజా రంజిత్ సింగ్ అండి.
1845-46 మధ్యలో మొదటి ఆంగ్లో సిక్ యుద్ధం జరుగుతుందండి. 1848 నుంచి 49 మధ్యలో ఆంగ్లో సిక్ యుద్ధం రెండవది జరుగుతుందండి. అందులో మొదటి ఆంగ్లో సిక్ యుద్ధం అనేది దిలీప్ సింగ్ అండ్ గవర్నర్ జనరల్ ఫస్ట్ ఆర్డినెన్స్ మధ్యలో జరుగుతుంది. ఈ దిలీప్ సింగ్ ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి రంజిత్ సింగ్ యొక్క కుమారుడు అండి. రంజిత్ సింగ్ కుమారుడే దిలీప్ సింగ్ అండి. ఇందాక డిస్కస్ చేసాం కదండి, మొదటి ఆంగ్లో సిక్ యుద్ధం అనేది 1845-46 మధ్యలో జరిగింది. ఈ యుద్ధం ఎవరెవరి మధ్యలో జరిగింది? దిలీప్ సింగ్ అండ్ గవర్నర్ జనరల్ ఫస్ట్ హార్డింగ్ మధ్యలో జరిగింది. ఈ దిలీప్ సింగ్ ఎవరు? ఇంతకుముందు చెప్పినటువంటి రంజిత్ సింగ్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క కుమారుడే దిలీప్ సింగ్ అండి. యుద్ధంలో ఆంగ్ల సైనికాధికారి వచ్చేసరికి హ్యోగఫ్, ఇతను సిక్కు సైన్యాలను మొత్తం ఓడించాడండి. దీన్ని ఓడించడం వల్ల ఇక్కడ లాహోర్ అనే సంధి ఫలితంగా ఇది మొదటి ఆంగ్లో సిక్ యుద్ధం అనేది ముగిసిందండి. ఈ లాహోర్ సంధి ప్రకారం జిందా కౌర్, ఈ జిందా కౌర్ ఎవరంటే రంజిత్ సింగ్ భార్య, దిలీప్ సింగ్ యొక్క మదర్ అండి. ఈ జిందా కౌర్ వచ్చరికి 1 crore రూపీస్ యుద్ధ నష్ట పరిహారము, దాంతోపాటుగా కాశ్మీర్ ముల్తాలని ఆంగ్లేయులకు అప్పగించిందండి. ఈ కాశ్మీర్నే ఆంగ్లేయులు ఎవరికి ఇచ్చారండి? గులాబ్ సింగ్ అనే ఒక స్థానిక పాలకునికి అమ్మి వేస్తారండి. ఏది? కాశ్మీర్ అనే ప్లేస్ని. మొదటి ఆంగ్ల సిక్ యుద్ధం 1845-46 తర్వాత జరిగినటువంటి పరిణామాలలో రెండవ ఆంగ్ల సిక్ యుద్ధం అండి. ఇది 1848-49 బిట్వీన్లో జరిగింది. ఇది జరుగుతున్నటువంటి సమయంలో గవర్నర్ జనరల్ వచ్చరికి డల్హౌస్ అండి. ఫస్ట్ దానిలో జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఆర్డినెన్స్, సెకండ్ ఆంగ్లో సిక్ యుద్ధం జరుగుతున్నప్పుడు డల్హౌస్ అండి. నెక్స్ట్ ఈ యుద్ధంలో సిక్కులు పరిపూర్ణంగా ఓడిపోయి మొత్తం భూభాగాన్ని కోల్పోయారండి. సిక్కులో ఉన్నటువంటి పంజాబీలో ఉన్నటువంటి మొత్తం భూభాగాన్ని కోల్పోయారు. ఫస్ట్ వన్లో రెండు ప్రాంతాలని ఆంగ్లేయులకు అప్పగించారు. అందులో ఒకటి కాశ్మీర్ అని ముల్తాన్. అందులో కాశ్మీర్ని గులాబ్ సింగ్ అనే స్థానిక పాలకునికి ఆంగ్లేయులు అమ్మివేస్తారు. ఇక్కడ జరిగినటువంటి దాంట్లో కంప్లీట్గా భూభాగాన్ని అనేది రెండవ ఆంగ్ల సిక్ యుద్ధంలో సిక్కులు అనే వాళ్ళు కోల్పోయారండి. కోల్పోయిన తర్వాత ఈ డల్హౌసీ అతను పేషావర్ అండ్ లాహోర్ ఈ రెండు ప్రాంతాలని ఆంగ్ల సామ్రాజ్యంలో విలీనం చేస్తాడండి. తర్వాత ఈ ఆక్రమించుకున్న ప్రాంతాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి లారెన్స్ అనే ఒక ఆంగ్ల అధికారిని కమిషనర్గా నియమిస్తారండి. ఎవరిని నియమిస్తారో? లారెన్స్ అనే ఆంగ్ల అధికారిని కమిషనర్గా డల్హౌసీ నియమిస్తారండి. తర్వాత ఈ మొత్తం ప్రాంతాలు కోల్పోయిన తర్వాత దిలీప్ సింగ్ అండ్ జిందా కౌర్, ఈ మదర్ అండ్ సన్, వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే కోహినూర్ వజ్రంతో సహా లండన్కి తరలించబడతారండి. కోహినూర్ వజ్రంతో సహా లండన్కి తరలించబడతారు. ఈ కోహినూర్ వజ్రం వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుందంటే అహ్మద్ షా అబ్దాలి వారసుడైనటువంటి షాషుజా కోహినూర్ వజ్రాన్ని రంజిత్ సింగ్ గారికి బహుకరిస్తాడండి. రంజిత్ సింగ్ ఎవరు? ఇప్పుడు దిలీప్ సింగ్ యొక్క ఫాదర్. సో అట్లా వీళ్ళ దగ్గరికి ఈ కోహినూర్ వజ్రం అనేది రావడం జరుగుతుందండి. సో ఈ వజ్రాన్ని వీళ్ళిద్దరు తీసుకొని ఎక్కడికి తరలించబడ్డారు? లండన్ తరలించబడ్డారండి. లండన్ తరలించబడిన తర్వాత ఆ కోహినూర్ వజ్రాన్ని విక్టోరియా మహారాణికి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కోహినూర్ వజ్రం అనేది ప్రస్తుతం లండన్లో ఉన్నటువంటి ఇంపీరియల్ రిచెగారియా మ్యూజియంలో భద్రపరిచింది. ఏ మ్యూజియం అండి? ఇంపీరియల్ రిచెగారియా. నెక్స్ట్ యుద్ధాల ద్వారా ఆంగ్లేయులు ఆక్రమించుకున్న భారత్ చివరి భూభాగం పంజాబ్ అండి. ఇది 18th సెంచరీలో జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. 1845-49 బిట్వీన్లో మొదటి ఆంగ్లో సిక్ యుద్ధం అండ్ రెండో ఆంగ్లో సిక్ యుద్ధం జరిగిందండి. ఈ తర్వాత పంజాబ్ గురించి డిస్కషన్లో భాగంగా జలియన్ వాలాబాగ్ హత్యాకాండ గురించి మాట్లాడతామండి. అది వచ్చరికి 1919 ఏప్రిల్ 13లో జరిగిందండి. 1919 ఏప్రిల్ 13, 1919 ఏప్రిల్ 13లో జలియన్ వాలాబాగ్ హత్యాకాండ జరగడానికి ప్రధాన కారణాలు వచ్చరికి రౌలత్ చట్టం అండి. ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఎలాంటి విచారణ లేకుండా ఒక వ్యక్తిని ఎంతకాలమైనా నిర్బంధించే అధికారం ఆంగ్ల ప్రభుత్వానికి సంక్రమిస్తుందండి. దీని కారణంగానే జలియన్ వాలాబాగ్ హత్యాకాండ జరిగింది. దీని వలన ఉద్యమాలు అనేవి జరిగాయండి. అది వచ్చరికి ఢిల్లీలో అండ్ పంజాబ్లో, బొంబాయిలో ఉద్యమాలు జరిగాయి. అందులో భాగంగా పంజాబ్లో దీన్ని నిర్వహించిన వారు వచ్చరికి డాక్టర్ సత్యపాల్ అండ్ డాక్టర్ సైఫులుద్దీన్ కిస్లు. వీరిలో ఈ ఉద్యమాన్ని నిర్వహించారండి పంజాబ్లో. 1919 ఏప్రిల్ 11లో సత్యపాల్ అండ్ సైఫుద్దీన్ కిస్లు నిర్బంధించి ధర్మశాల అనే ఒక ప్లేస్కి తరలిస్తారండి. ఏ ప్లేస్కి? ధర్మశాల అనే ప్లేస్కి తరలిస్తారు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలే జలియన్ వాలాబాగ్ హత్యాకాండ అండి. ఇది వచ్చరికి 1919 ఏప్రిల్ 13లో జలియన్ వాలాబాగ్ అనే పూల తోటలో, పంజాబ్లో అమృత్సర్లో ఉన్నటువంటి పూల తోటలో ఈ సమావేశం జరుగుతుందండి. అక్కడ ఆ టైంలో జరుగుతున్నటువంటి ఉత్సవాలు వచ్చరికి బైకాసి ఉత్సవాలు అండి. బైకాసి ఉత్సవాలు. ఈ సందర్భంలో సత్యపాల్ అండ్ సైఫుద్దీన్ కిచ్లకు అరెస్ట్కి నిరాశనగా ఈ పూల తోటలో ఒక సమావేశం నిర్వహిస్తారండి. ఈ సమావేశం నిర్వహించినప్పుడు
సుమారు 10 నిమిషాల పాటు కాల్పులు అనేది జరుగుతుందండి. ఈ కాల్పులు జరుగుతున్నప్పుడు ప్రసంగిస్తున్నటువంటి వ్యక్తి వచ్చేసరికి లాల్ హన్సర్ రాజ్ అండి. లాల్ హన్సర్ రాజ్ అండి. కాల్పులు జరిగినప్పుడు పంజాబ్ యొక్క గవర్నర్ జనరల్ వచ్చేసరికి మైకెల్ ఓ డయర్ అండి. మైకెల్ ఓ డయర్ ఇతని ఆదేశాల మేరకి సైనికాధికారి జనరల్ డయ్యర్ ప్రజలపై కాల్పులు జరుపుతారండి. ఈ సమయంలో ప్రసంగిస్తున్నటువంటి వ్యక్తి లాల్ హన్సర్ రాజ్ అండి. ఈ సుమారు 10 నిమిషాల పాటు జరిగినటువంటి కాల్పుల్లో 1000 నుంచి 1200 మంది ప్రజలు చనిపోయారని కాంగ్రెస్ పార్టీ అనేది భావించిందండి. ఈ హత్యాకాండకు నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ ఆంగ్లేయులు ఇచ్చినటువంటి ఈ సర్ అనే ఒక బిరుదుని వదులుకున్నాడండి. ఈ సర్ అనే బిరుదు ఎవరికి ఇస్తారంటే నైట్హుడ్ బిరుదు పొందినటువంటి వ్యక్తుల పేర్ల ముందు ఈ సర్ అనేది ఉంచబడుతుందండి. ఈ హత్యాకాండ నిరసనగా వైస్రాయి కార్యనిర్వాహక మండలి పదవికి రాజీనామా చేసినటువంటి పర్సన్ వచ్చరికి శంకర్ నాయర్ అండి. శంకర్ నాయర్ అతని వైస్రాయి కార్యనిర్వాహక మండలి పదవికి రాజీనామా చేస్తారండి. ఈ హత్యాకాండపై ఆంగ్లేయులు ఏర్పాటు చేసిన న్యాయ విచారణ సంఘం వచ్చేసరికి హంటర్ కమిషన్ అండి. హంటర్ కమిషన్ దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ హంటర్ కమిషన్ నివేదిక ప్రకారం చనిపోయినటువంటి టోటల్ మెంబర్స్ వచ్చరికి 379 మెంబర్స్ అండి. 379 మెంబర్స్. జలియన్ వాలాబాగ్ హత్యాకాండ అనేసరికి 1919 ఏప్రిల్ 13లో జరిగితే దీనికి రివెంజ్గా మార్చి నెలలో లండన్లో మైకల్ ఓ డయర్ని హతమార్చినటువంటి వ్యక్తి వచ్చేసరికి ఉద్దమ్ సింగ్ అండి. ఉద్దమ్ సింగ్ అనే పర్సన్ దీనికి లిటరలీ రివెంజ్ లాగా హతమార్చాడండి 1940 మార్చి నెలలో. జలియన్ వాలాబాగ్ బాధిత ప్రజల కోసం నిధులు సేకరించిన వాడు దేశభక్త కొండ వెంకటప్పయ్య అండి. దేశభక్త కొండ వెంకటప్పయ్య. హత్యాకాండపై తుపాకీ గుండువాదం అను వ్యాసాన్ని రచించిన వాడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు అండి. ఇంతకుముందు రౌలత్ చట్టం గురించి డిస్కస్ చేసాము కానీ అందులో భాగంగా కొన్ని రౌలత్ చట్టం గురించి కొన్ని కామెంట్స్ ఉన్నాయండి. అది వచ్చరికి నల్ల చట్టం, బ్లాక్ యాక్ట్ అని అన్నటువంటి వ్యక్తి వచ్చరికి గాంధీజీ అండి. నెక్స్ట్ రౌలత్ చట్టం అనేది ఢిల్లీ అండ్ పంజాబ్, ముంబైలో జరిగిందని చెప్పాం కానీ అందులో పంజాబ్లో డాక్టర్ సత్యపాల్ అండ్ సైఫులుద్దీన్ కిచ్లు వీళ్ళిద్దరు ఉద్యమాన్ని నిర్వహించారని చెప్పాం కదా. అందులో భాగంగా ఢిల్లీలో ఈ ఉద్యమాన్ని నిర్వహించిన వారు వచ్చరికి స్వామి శ్రద్ధానంద హకీం అజ్మల్ ఖాన్ అండి. స్వామి శ్రద్ధానంద హకీం అజ్మల్ ఖాన్. నెక్స్ట్ బొంబాయిలో నిర్వహించిన వ్యక్తి వచ్చరికి సరోజిని నాయుడు అండి. ఇది రౌలత్ చట్టం గురించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీలో భాగంగా చెప్పినప్పుడు దీని గురించి ఫుల్ లెంత్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పంజాబ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా మన ఛానల్లో 22 స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతోపాటుగా 2014, 15, 16 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. తెలంగాణ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఛానల్లో క్వశ్చన్ ఆఫ్ ది డే సిరీస్లో భాగంగా 3 క్వశ్చన్స్ అనేది షార్ట్ వీడియోలు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఒకవేళ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడీ స్టడీ పాయింట్. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.